నమస్తే అమ్మ. నా పేరు హీరో కృష్ణసాయి. నేను సుందరాంగుడు సినిమా హీరోని. మా మిత్రుడు జై శ్రీనివాస్ సింగర్ చనిపోవడం చాలా అత్యంత బాధాకరమైన విషయం. నాకు ఈ విషయం లేట్గా తెలిసింది. ఇవాళే మా ఫ్రెండ్ రవి ద్వారా ఇక్కడికి వచ్చాను వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి. సుందరాంగుడు సినిమాలో 2 పాటలు పాడారు. ఆ 2 పాటలు సినిమాకే చాలా హైలైట్. శివుడి పాట ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర. కదలిరావయ్యా కైలాసగిరివాస, కరుణించి ఒక ప్రేమ వరమీయవయ్యా. అది చాలు ఇంకేమి అడుగ నిన్నడుగా, కాదంటే పాదాలు వదల నిన్నొదలా, కాదంటే పాదాలు వదల నిన్నొదలా. కదలిరావయ్యా కైలాసగిరివాస, కరుణించి ఒక ప్రేమ వరమీయవయ్యా. ఓం నమః శివాయ. ఆల్మోస్ట్ ఎస్పి బాలు గారికి సిమిలర్గా ఉంది శ్రీనివాస్ గారి వాయిస్. ఇందులో అనుమానం ఏం లేదు. మా సినిమాలు ఈ సాంగ్ చాలా హైలైట్గా పాడారు, మాకు చాలా సపోర్ట్ చేశారు. జనవరి 2020లో నేను శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది. అదే ఆఖరు. ఆ రోజు చాలా విషయాలు ఆయన నాతో చర్చించాడు సాంగ్ రికార్డింగ్ సమయంలో. కానీ ఇన్నాళ్ళకి నాకు వాళ్ళ కుటుంబాన్ని కలుసుకోవడం ఈ రోజుకి నాకు ఏ అవకాశం దొరికింది. నిజంగా ఎంతో సహాయం చేయాలి. ఆయన చేసిన మాకు ఎంతో యాక్టివిటీ చేశారు మా సాంగ్ కోసం. బట్ అంత మాకు తోచిన విధంగా మాకు తోచిన సహాయం మేము ఇవాళ వీళ్ళ కోసం చేయడం జరిగింది. ఇంకా ముందు మా సినిమా రిలీజ్ అయ్యి మేము సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ ఫ్యామిలీకి మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాము. కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ఉందండి నా పేరు మీద. ఆ ట్రస్ట్ తరపున కొంత ఆర్థిక సాయం నేను చేస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీకి. ప్లీజ్ యాక్సెప్ట్ మా. అందరు కవర్లో పెట్టేసి పర్లేదు. జీవితంలో ఏది శాశ్వతం కాదమ్మా, మానవత్వమే శాశ్వతం. ధైర్యంగా ఉండండి, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా మేము కూడా అందరం మీకు తోడుగా ఉంటాం. మా వల్ల ఏం కావాలన్నా మీకు ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ చేతనైన సాయం మేము చేస్తాం. మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున, కృష్ణసాయి చారిటబుల్ ట్రస్ట్, దీని తరఫున మీకు ఎన్నో చేస్తాం. ప్రస్తుతానికి ఇది మీరు చిన్న సహాయమే, యాక్సెప్ట్ చేయండి. ఇది చూసి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జై శ్రీనివాస్ గారి ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేయండి. 2 అమ్మాయిలు ఉన్నారు, చిన్న పిల్లలు. మానవత్వంతో అందరూ ఆదుకోవాల్సిన సమయం ఇది, అందరూ ధైర్యం చెప్పాల్సిన సమయం ఇది. హీరో కృష్ణసాయి గారికి నమస్కారం అండి. సార్ మీ మూవీలో మా సార్ 2 పాటలు పాడారు సుందరాంగుడు మూవీలో. హర హర భవ హర హాలాహల ధర లోకేశ్వర. ఆ పాటలకు కానీ మీరు స్పందించి ఆర్థిక సాయం అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీలాగే ఎవరైనా దాతలు ఉంటే నాకు పిల్లలకి సాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇప్పుడు చాలామంది వచ్చి ఎవరైనా వచ్చినారు అక్కడ. ఇప్పుడు కొన్ని వేల సాంగ్స్ పాడిండు అన్న పెద్ద డైరెక్టర్లు. వాళ్ళు ఏమన్నా మన ఇంటికి వచ్చి ఏదైనా హెల్ప్ ఏ డైరెక్టర్లు ఇంతవరకు రాలేదండి. హీరోలు కానీ పెద్ద హీరోలు కూడా పాడిండు కానీ ఎవరికి తెలియదేమో, తెలిస్తే వచ్చేవాళ్ళేమో. కానీ ప్రభుత్వం హెల్ప్ చేస్తుందని ఇంకా నేను ఆశిస్తున్నాను. అంటే ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏం రాలేదాక? ఇంకేం రాలేదండి ప్రభుత్వం నుంచి. అంటే ఇప్పుడు వస్తారులే, ఇప్పుడు మేము కూడా వచ్చినాం కాబట్టి ఇక వాళ్ళు కూడా సినిమా వాళ్ళు వస్తారు, రాజకీయం గవర్నమెంట్కి చేరవలసిన వాళ్ళకి చేరలేదు, చేరితే అయిపోతుంది. అదేనండి మొన్న రమణాచారి సార్ ఫోన్ చేసి మాట్లాడారు. కొంచెం ఫైల్ ముందుకెళ్ళిందండి. రమణాచారి సార్ వాళ్ళ పిఏ లక్ష్మణ్ సార్ వచ్చి ఫైల్ తీసుకెళ్లారు. ఇంకా కొంచెం నేను మెడికల్ రియంబర్స్మెంట్ ఒకటిను. నాకు అసలు ఉండడానికి అసలు ప్లేస్ లేదండి. మాకు ల్యాండ్ అలాట్మెంట్ చేయమని అడిగాను. దాంట్లో నేను ఏంటంటే జాబ్కి వెళ్ళినా నా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు రెంట్ బాగా అయిపోతుంది. నెల రెంట్ 10,000 కట్టాల్సి వస్తుంది. చిన్న వర్క్ చేసుకున్న 10,000 రెంట్ కట్టుకొని పిల్లల్ని పెట్టుకోవాలి, చూసుకోవాలంటే కష్టం అవుతుంది. అందుకోసమని నేను ల్యాండ్ అలాట్మెంట్ చేయమన్నది. ఎందుకంటే మా సార్ షీల్డ్స్
తనకంటూ ఒక ఆశయం ఉంది. అవన్నీ నేను గ్యాలరీ లాగా పెడదామని ఆలోచిస్తున్నాను సార్. ఇంకా చాలా మటుకు నేను ఇవి ఇక్కడి వరకే ఆపేసాము, కొన్నేమో బాక్స్లో ఉండిపోయినవి. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కళాకారులప్పుడు ఆయనకు ఏది తీసుకోలేదు, ఎందుకంటే నాకు సినిమా ప్రపంచం ఉంది, తెలంగాణ కోసం ఏం చేయాలో అవన్నీ చేశారని ఇప్పుడు మేము ఏం జరిగిందని ఆలోచిస్తున్నాం తప్ప ఎందుకు ఇలా అయిపోయింది మేము అనేసి ఆలోచనలో ఉండిపోయాం తప్ప ఎవరన్నా హెల్ప్ చేస్తారా ఏంటి అన్న ఆలోచన కూడా మేము ఇంతవరకు చేయలేదండి. మాకు ఏం జరిగింది, మా వారు ఎందుకు ఇలా అయింది, ఈ ఆలోచనే ఆగిపోయింది మాకు మైండ్లో. ఎందుకంటే సడన్గా ఆడుతా పాడుతూ ఉన్న మనిషి చాలా సరదాగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఎవరితో కొని ఎటువంటి గొడవ కానీ ఇది ఉండదు సార్. ఆయనకు ఒక అజాత శక్తితో ఉన్న భర్త, నవ్విస్తూనే ఉండేవాడు ఎంతసేపు కూడా. నేను ఎప్పుడైనా కోపపడేదాన్ని కానీ ఒక్కొక్కసారి చిన్న బడ్జెట్ వాళ్ళు వచ్చేవాళ్ళు, సార్ మేము ఇట్లా డబ్బులు ఇంత ఇస్తాం మీకు రెమ్యునేషన్ అని అంటే ఓకే అనేవాడు. పాడేసిన తర్వాత సార్ నేను రెమ్యునేషన్ కూడా ఇచ్చుకోలేనంటే సరే నాయన పోనీలే అనేవాడు. అది యూట్యూబ్లో సక్సెస్ అయింది, చాలా సందర్భాల్లో ఉన్నాయి. అలా పాడేసి వచ్చిన వ్యక్తిగా కూడా మంచి పర్సన్, చాలా వ్యక్తిత్వం, ఎంతోమంది టెక్నీషియన్లు వస్తుంటారు పోతుంటారు కానీ కొందరే పర్సనల్గా కనెక్ట్ అవుతారు. అలా చాలా తక్కువ మంది ఉంటారండి. అందులో ఎంతోమంది సింగర్స్ వచ్చి వెళ్ళిపోయారు కానీ ఇంత పేరు తెచ్చుకుంది మాత్రం నా భర్తేనండి. చాలా తక్కువ టైంలోనే, అదే ఎక్కువ పేరు వస్తే కూడా ఆయుష్ తగ్గిపోతుంది అంటారు కదా, అందుకే ఇలా అయిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. లేదు రవి, అలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన పేరు ఎక్కడ చూడు, ఇక్కడ కాదు ఆస్ట్రేలియా కానీ అక్కడ నుంచి క్లాసులు చెప్పించుకునేవారు. సార్ మీరు పాడారా అని అంటే సంబరపడేవారు ఆయన. ఆల్మోస్ట్ అని చెప్పాను కదా నేను, అక్కడ బాలుగారికి సిమిలర్గా ఉంటుంది ఈ పాట. చూసిన వాళ్ళు కూడా చాలామంది బాలుగారు లాగే ఉంది, బాలుగారు పాడారా ఎప్పుడు పాడారా అన్నారు. లేదండి శ్రీనివాస్ గారు పాడారు, అందుకే టైటిల్ వేయించాను నేను. శివుడు సాంగ్ సినిమా మొత్తానికి అందులో రవి కూడా వర్క్ చేస్తారు, పాటలు మాతో పాటు డ్యాన్స్ చేస్తారు. ఇవి 2 ప్రపంచ రికార్డ్స్ అండి మా వారికి వచ్చినవి. తెలంగాణ బతుకమ్మ సాంగ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ మూవీలో పాడిన మొదటి వ్యక్తి అండి, మేబీ చివరి వ్యక్తి కూడా కావచ్చు. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ మూవీలో పాడాలంటే చాలా ఇది కావాలండి. మా వారికి అంత మంచి గొంతుంది కాబట్టి 2 రికార్డ్స్ వచ్చినాయి. మేము చాలా గర్వపడుతున్నాం దీనికి. మోటివేషన్ సాంగ్స్ పాడారండి. ఒకటి దిశ సాంగ్, ఒకటి కరోనా అమరవీరులు అని చనిపోయినందుకు అందులో మా సార్ కీరవాణి స్కూల్లోనే పనిచేశారండి. ఎప్పుడైతే 2002లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడు ఆయన బయటకు వచ్చేసారండి. ఇంకా తర్వాత కీరవాణి స్కూల్లోకి వెళ్ళలేదు. కీరవాణి మూవీలో పాడింది వీధి మూవీలో నా చిట్టి తిల్ని సాంగ్ ఒకటి. తమసోమ జ్యోతిర్గమయలో మా వారు పాటలు పాడారండి. తమసోమ జ్యోతిర్గమయ ప్రోగ్రామ్ 5 years బ్యాక్ వచ్చింది కదండి, దాంట్లో చాలా మంచి పాటలు పాడినందుకు గాను తనకు అక్కడి నుంచి వచ్చింది ఇది. ఇలా ఎన్నో వేల పాటలు పాడారండి. అయితే మన నాగబాల సురేష్ గారు టీవీ సంస్థకి 0 సాంగ్ పాడారండి. ఒక 0 పైన ఇంతవరకు ఎవరు సాంగ్ చేయలేదు. ఆ సాంగ్ పాడినందుకు కానీ 6వ శతాబ్దం అని ప్రస్థానంలో ఆయనకు ఆత్మీయ పురస్కారం ఇచ్చారు. సి నారాయణ రెడ్డి గారికి పాడారండి. థ్యాంక్ యూ, నమస్తే.